మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా ఎన్ఎస్ఎస్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, రెండు మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్కి ఉంది. నిన్న ఓడించినటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో అది మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతూ ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చే హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం మహిళలకు అన్యాయం చేసింది. నేను రాష్ట్ర మహిళలకు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించరాదు. వారు చేసినటువంటి పని మనకు మహిళలకు, సామాన్య మహిళలకు చట్టసభలు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ మెజార్టీ లేదు ఎట్లా పెడతారని అంటే, మాకు మెజార్టీ లేకుండా కూడా ఆ రోజు మీరు మన 2023లో సపోర్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియా అలయన్స్ పార్ట్నర్ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక మాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయం మీద నల్ల రోజుగా నేను భావించాము. ఈరోజు మొత్తం ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. రాలేదండి. ఏమి రాలే అన్నాడు. క్రిమినల్ అడ్వకేట్
రాజేష్